హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ మే 1 మా మ్యారేజ్ డే అండి. 2015లో అయింది పార్వతీపురంలో. దాని తాలూకు మ్యారేజ్ క్లిప్స్ అయితే కొన్ని పిక్స్ అనేది మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. నన్ను, నవ్యని, నోహితిని అలాగే మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీడియోని చూస్తాం. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ ఈరోజు యాక్చువల్గా మా మ్యారేజ్ యానివర్సరీ అండి, మే 1. సో అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కంపల్సరీ కావాలి. మాతో పాటు మా కుటుంబానికి కూడా మీ యొక్క దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవ్య, నువ్వు కొంచెం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సరదా పడతారు. ఒట్టొప్పటల్లా కలకలకల మాట్లాడుతావు, ఇప్పుడు ఆడవు. మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నోహిని కూడా మీరు చల్లగా దీవించాలి. వాడు ఉంటేనే మేము ఉంటాము, ఓకేనా? అలాగే మా కుటుంబ సభ్యులను కూడా మీరు అందరూ కూడా మనసారా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సక్సెస్ఫుల్గా 9 years అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 10 years నెక్స్ట్ ఇయర్లో కూడా ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటివి లేకుండా అంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకేనా? ఇది ప్రజెంట్ అయితే అన్నవరం వెళ్తున్నాము. సో అక్కడ లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎందుకంటే ప్రజెంట్ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము, సో ఈ ఇయర్ కూడా మరలా వెళ్తున్నాం. ఓకేనా? సెలవు కూడా కలిసి వచ్చింది కాబట్టి. ఓకే, అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నా. మధ్య మధ్యలో చిన్న చిన్న లైటింగ్లు భలే అందంగా ఉన్నాయి కదా. అన్నవరం రైల్వే స్టేషన్ కాదు, వైజాగ్ రైల్వే స్టేషన్. అది వైజాగ్ రైల్వే స్టేషన్. మా నవ్య తెలివైంది. తెల్లవారుసరికి వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఖాళీ ఉంది రోడ్ అంతా. ఇప్పుడు కాబట్టి మధ్యాహ్నం అయితే చెమట్లు రోడ్ల మీద ఎక్కడ ఆగుతాం మనకే తెలియదు అన్నట్టుగా అయిపోతాము. అవి అలాంటప్పుడు వేడి వేడి పూరి ఉంటే భలే ఉంటుంది. నిజమే, నువ్వు ఊరు పెట్టకు నాకు, అసలే నాకు నోరు. యాక్చువల్ టోల్ గేట్ ఇది, విశాఖపట్నం పూర్తి రోడ్ టోల్ గేట్. లారీ ఉంది పెద్దది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము విశాఖపట్నం రోడ్లో ఉన్నాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి కొత్త లవర్స్ తిరుగుతున్నాం రోడ్డు మీద. చూడండి, నవ్వుతుంది నవ్య. నీ గాలి చూపించలేదే, సూపర్గా ఉన్నాయి. నేను ఆశ ఇంకా తక్కువ ఇవి, ఇంకా ఫుల్గా వేస్తాను. ఒక 3 డజన్ లాగా వేస్తాను. ఆశకి ఈసారికి ఈసారి తక్కువ అయిపోయాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్, జ్ఞానపురం ఇరుకుమామ గుడి వైపు ఇది అటు సైడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే జన్మభూమి ట్రైన్ అయితే ఎక్కిసాం. జనరల్ అయితే ఫుల్ రష్గా ఉంది, అందుకని రిజర్వేషన్ టికెట్ ఏదైతే ఎక్కిస్తాం జనరల్ టికెట్ తీసాము. చూడాలి టీటీ వస్తే ఎంత అడుగుతాడు. అన్నవరం వరకే కదా, కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుందామని చెప్పి. ఓకేనా? నిండిపోతారు. ఆయనైతే తెల్లారికి స్టార్ట్ చేశారు. 6:17 అయ్యింది. ఇప్పుడు 6:30 అయినా బాగుండు, ఇప్పుడు 7 అయిపోయినా బాగుండు. 3:30కి మరి నేను ఎలాగుంటున్నానైతే 3 గంటలకన్నా నీకన్నా ముందే నేను లెగిసాను. స్నానం చేసి దీపం పెట్టుకొని ఇంట్లో పని అంత ఎత్తి పెట్టుకొని చెక్క పెట్టుకొని వచ్చాము. అంటే నేను చెక్క పెడితే మీకు ఆకలి. ఇక బుజ్జిగడికి కూడా పిల్లోడు అంటే చంటోడు ఉండలేడు. మీరు ఉండలేరా? అవును మరి. మేమైతే అన్నవరంలో దిగాము. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్లో దిగాము. జనాలు అయితే గట్టిగా దిగారు. చూడాలి, మే 1 హాలిడే కదా, సో నాకు తెలిసి ఎక్కువ మంది ఉంటారు. జన్మభూమికి జనరల్గా ఎక్కువ దిగుతారు దర్శనంకి. వేగంగా మా నవ్య ఫ్రీ అయితే మేము బయలుదేరుతాము. అప్పుడే కాలు పొంగిపోయి కాలు పీకెత్తని అన్నది. హ్యాపీగా 3 గంటలు వచ్చి కూర్చుని కూడా కాలు పొంగిపోయి అంతుంది. నిలబడిన వాళ్ళు మేమేటైపోవాలి. ఇప్పుడే రథమండపంలోకి అయితే ఎంటర్ అయ్యాం. క్రౌడ్ అయితే మరీ ఎక్కువేం కాదు, అలాగని తక్కువ కాదు, మీడియంగా ఉన్నారు. ఇంకా పూజ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. మీరు ఏమనుకోవద్దు, చీరలు కట్టలేదు, డ్రెస్ లేదని. అసలు నోహికి కూడా బట్ట, వాళ్ళిద్దరికి నవ్యకి శారీ ఉన్న బాబుకి డ్రెస్ తీసి కూడా వేయడానికి అవ్వలేదు వేడికి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ పూజా సామాగ్రి అయితే ఇచ్చారు. అక్షతలు, కర్పూరం, కుంకుమ, ఊదత్తులు, వినాయకుడు పసుపు, చెక్కలు, కాయిన్, అన్నవరం స్వామి లాకెట్ లాంటిది. ఆ పక్కన ఏంటి ఉన్నాయి, బియ్యము, క్లాత్, ఇదిగోండి పంచపాత్రలో వాటర్.
ఇలా ఇచ్చారు. ఇంకా కొద్దిగా క్రౌడ్ యాడ్ అవ్వాలి, యాడ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి సక్సెస్ఫుల్గా అయితే వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే కొబ్బరికాయలు కూడా కొట్టాం. నవ్యకి ఇచ్చాను, పేరుస్తుంది. మా నోహి చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాడు. నోహి అలా అమ్మ మీద కూర్చుంటాను చూడండి పూజ చేస్తుంటే. చక్కగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వ్రతం చక్కగా అయిపోయింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా వేగంగా అయిపోయింది. ఈరోజు స్టార్టింగే కొంచెం ఎండ దీనికి కొంచెం ఇబ్బంది పడ్డాము, అందుకే గాబరాగా వచ్చాం. అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి లక్కీగా వేగంగా అయిపోయింది. దర్శనం కూడా వేగంగా అయిపోయింది. ఇదిగోండి అసలైన గోపురం ఇది, సత్యదేవుని ఇది శ్రీ అన్నవర సత్యనారాయణ స్వామిది. ఇదిగోండి ఇది గో సంరక్షణ ట్రస్ట్ శ్రీ గోకులం. ఇందులో గోవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే దానాను పచ్చిగడ్డి పెట్టమంటున్నారు. నవ్య కొద్దిలేగే వెళ్ళు. పెద్ద రావి చెట్టు చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి, శివాయ, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి సక్సెస్ఫుల్గా అయిపోయింది నవ్యతో. మనో ఏమో బొమ్మని గెలుతున్నాడు. ఓకే పెట్టారు. వంకాయ బంగాళదుంప పప్పు పచ్చడి రైస్ పెట్టారు. మా నవ్య అయితే ఆల్రెడీ పోటీకి సిద్ధమైపోయింది. నవ్య ఫ్రెండ్స్ ఇప్పుడే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఉచిత భోజనాలు అన్నవరంలో చాలా బాగున్నాయి. ఎండ అయితే గట్టిగా ఉంది, మామూలు లేదు. కాలు బొబ్బులు ఎక్కువ చూడండి, అరిపాదాలు ఎర్ర కందిపోనాయి మాకు. ఒక పక్క ఏమో నోహి ఏమో కారు ఒక ట్రైన్ అని చెప్పి గెంతుతున్నాడు. నోహి ఏమో నవ్య ఏమో డ్రింక్ అంటుంది. నేనేమో ఎంత వేగంగా అయిపోద్దా బయటకు వద్దామని నేను చూస్తున్నాను. ఇదిగోండి ఇంక ఇసిపోయి ఇక్కడ బల్లలు ఉంటే బల్లల మీద కూర్చుండిపోయాము. జనాలు కూడా బాగానే వచ్చారు, సడన్గా పెరిగిపోయారు, ఇంక్రీజ్ అయ్యారు గట్టిగా. ఓకేనా, ఇది మళ్ళీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5:20 అయింది. ఒక 10 మినిట్స్ లేట్లో ఉంది ట్రైన్. మా లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్. ఇది చూడండి లింగంపల్లిలో కూర్చున్నట్టు ఇద్దరు కూర్చుంటారు. నవ్య ఉన్నది ఎండ తగిలింది నీకు. గట్టి తిన్నావు మరి ప్రసాదం, భోజనం గట్టి తిన్నావు. ఇంక నయం మిర్చి బజ్జీలు లేవు, లేకపోతే ఇప్పటికి అవి కూడా వస్తావు. ట్రైన్లు ఈ మధ్యన పెడతాను కొత్త మిర్చి బజ్జీలు కూడా ఉన్నాయి. మనోహి చూడండి అలాగే ఎలబెట్టిపోయాడు పాపం. ఉదయం నుంచి ఒకటే డ్రెస్లో ఉన్నాడు, కనీసం అక్కడ తీసిన కొత్త బట్టలు కూడా వేయలేకపోయాము. నవ్య కొన్ని కొత్త చీర కూడా కట్టలేకపోయింది వేడికి. ఓకే అలాగే అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. పెట్టడా సమోసాలు వచ్చేసరికి చూడండి మైండ్ అటు వెళ్ళిపోతుంది. సమోసా
అయితే వైజాగ్ మెయిన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. వాడు దువ్వాడ దాటింది, చాలా స్లో తీసుకొచ్చాడు. దాటితో పోటీ పెడితే సైకిల్ అయినా వచ్చి సైకిల్తో వ్యాంగ్ వచ్చి విసిగిపోయాము. మెల్లిగా టైంకి తీసుకొచ్చాడు, కానీ ఒక పావు గంట లేట్లో తీసుకొచ్చాడు. ఎక్కడికెక్కడికి వచ్చేటప్పుడు ఇదిగోండి నడ్డానికి కలిసిపోయాము. మొత్తం కాలు అవన్నీ పొంగిపోయి ముగ్గురుకున్నాం. అవి మాత్రం నోహిని లాక్కి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి చూసి ఏదైనా టిఫిన్ ఏదో చేసి బయటకు వెళ్ళిపోవాలి. ఇదిగోండి ప్రయాణం సుఖవంతమైంది గాక, మీ ప్రయాణం సుఖవంతమయము గాక అన్నాడు రైల్వే స్టార్టింగ్లో మార్నింగ్. అలాగే సుఖవంతంగా అయ్యింది. లక్కీగా సీట్లో దొరికే సేఫ్ అయిపోయాము. ఇదిగోండి వచ్చాం. చూడండి అవతారాలు ఎలాగైపోయావో, ఎండకి తేలిపోయాము. మన నవ్య మాత్రం చాలా యాక్టివ్గా తయారైంది రోజు, చాలా యాక్టివ్గా. నేను శిలనాల దగ్గరలోకి వచ్చాం. ఇంటికి వెళ్ళి ఇప్పుడు వండుకోవడానికి కూడా టైం లేదు, ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో దానికోసం అని చెప్పి దగ్గర ఉన్న హోటల్కి వచ్చాం. హోటల్కి వస్తే చూడండి నవ్య ఏమో ఎదురుగా ఒక ప్లేట్ చపాతీ పెట్టుకుంది, బాబుకి ఏమో 3 ఇడ్లీలు పెట్టేసింది, ఇంకో పక్క ఏమో పెరుగు వడ రెడీ చేసింది. చూడండి ఏమంత తినత్తండి మీ ఆయన, తట్టుకోలేరు మా ఆయన. చూడండి మా నోహి మాత్రం నీట్గా సాంబార్ వేసుకొని తింటున్నాడు. చూడండి 3 ప్లేట్లు పెట్టుకుని ఎలా ఉందో. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాము, బయట టిఫిన్ చేసాము, వచ్చాము. ఇలా వచ్చిన స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాము కొద్దిగా. ఈలోపు నోహి ఉన్న నవ్వే చూడండి రేపు ఉదయం గేమ్ ఆడుకుందరులే గాబరింది కనంటే వచ్చే ఎందుకు కొనుక్కొని వచ్చాము, ఇప్పుడు ఆడాల్సిందే అని చెప్పి పట్టు పెట్టారు. చూడండి ఒక ట్రైన్ కొన్నారు, ఆ ట్రైన్ కాస్త పార్ట్లైన్ ఎదుగుతున్నారు. నవ్య ఏదో తీక్షణంగా ప్రయోగాలు చేయడానికి చూస్తుంది. పట్టాలు అయితే రెడీ చేశారు, ట్రైన్ రెడీ చేసింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఓపెన్ చేయాలా. కదలదు కదా. 1 2 3 కొబ్బరికాయ కొట్టింది నవ్య. ట్రైన్ కదలట్లేదా మా నవ్యాక, మా నోహి పట్టు. అదే నోహి ఇన్ని రోజులకి మా శ్రమ ఫలించింది, మా ట్రైన్ తిరిగేస్తుంది. చూడండి ఎలా గెలుస్తారు వీళ్ళిద్దరు. ఇదేంటి మా లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అన్నవరం దర్శనం. మా పెళ్ళి మ్యారేజ్ డే ఈరోజు ఇలా జరిగిపోయింది. నవ్య మ్యారేజ్ డే ఎలా జరిగిపోయింది? ఓకే. కాకపోతే అనుకున్నట్టు నోహి కొత్త బట్టలు వేసుకోలేకపోయాడు, నవ్య కొత్త చీర కట్టుకోలేకపోయింది. అంటే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల లగేజ్ మొత్తం ఇదిగోండి బ్యాగ్ మొత్తం తీసుకుని వెళ్ళాం. ఒక్క బట్టలు కూడా బయట దిగలేదు, వేడికి తట్టుకోలేకపోయాం అసలు. మాతో పాటు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అలాగే తయారయ్యారు పాపము. ఇది బాగా అయిపోయిందండి. మా వీడియోస్ మాత్రం కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో ట్రైన్ ఆట ఆడుతున్న నవ్య అండ్ నోహి.